రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, గురువారం అంటే ఏప్రిల్ 10వ తారీఖు ఢిల్లీ ఒక కంచుకోటలాగా మారిపోయింది. ఎక్కడికక్కడ భద్రతా దళాలు, పూర్తి ఏర్పాట్లు. ఇది ఒక విఐపి కోసమో, లేకపోతే ప్రధానమంత్రి కోసమో, రాష్ట్రపతి కోసమో, లేక ఏ విదేశీ విఐపి కోసమో జరిగినటువంటి ఏర్పాటు కాదు. ఒక ఉగ్రవాదిని భారతదేశానికి తీసుకొస్తున్న కారణంగా జరిగినటువంటి ఏర్పాట్లు. టీవీ ఛానళ్ళు లైవ్ చూపించాయి, గంట గంటకి గడియ గడియకి అప్డేట్స్ ఇస్తూ పోయాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని చూస్తే ఉగ్రవాదిలా కనిపించడు. హాయిగా కోటు సూటు బూటు వేసుకుని ఉంటాడు, చక్కటి గడ్డము, చాలా చక్కటి హెయిర్ స్టైల్తో ఉంటాడు, మంచి సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాళ్ళలాగా ఖరీదైనటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన పేరు తహవ్వుర్ రాణా. తహవ్వుర్ రాణా, డాక్టర్ తహవ్వుర్ రాణా మామూలు కూడా కాదు. ఈ డాక్టర్ తహవ్వుర్ రాణా కెనడాలో ఉండేవాడు, కెనడా పౌరుడిగా చలామణి అవుతుండేవాడు, పాకిస్తానీ మూలానికి చెందినవాడు. ఈ తహవ్వుర్ రాణా కెనడాలో, అమెరికాలో వివిధ చోట్ల ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఆ దేశాలకు వలస వెళ్ళే వాళ్లకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయటము, వాళ్ళ బాటలు వేయటము, మార్గం సుగమం చేయటము, ఈ పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఈ తహవ్వుర్ రాణా అదే పని మీద భారతదేశంలో కూడా ఒక ఇమిగ్రేషన్ సర్వీస్ని నడిపించారు. ఈ తహవ్వుర్ రాణా 2004, 2005 ఈ ప్రాంతాల్లో లష్కరే తోయబా ట్రైనింగ్ క్యాంప్స్కి వెళ్ళారు. ఈ లష్కరే తోయబా ట్రైనింగ్ క్యాంప్స్లో జకీర్ రెహమాన్ లఖ్వీ, మౌలానా మసూద్ అజర్ వీళ్ళందరూ ఆయనకి మౌలానా హఫీజ్ సయీద్ క్షమించాలి, జకీర్ రెహమాన్ లఖ్వీ, అదేవిధంగా మౌలానా హాఫిజ్ సయీద్ వీళ్ళు అతనికి శిక్షణనిచ్చారు. వీళ్లతో పాటు మరొక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు మీడియా అతని పేరు అసలు పేరు చెప్పకుండా డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ అనేటటువంటి పేరుని మాత్రమే చెప్తుంది. డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ అంటే ఒక జూయిష్ వ్యక్తి అన్నటువంటి అనుమానం వస్తుంది. అతని పేరు దావూద్ గిలానీ. దావూద్ గిలానీ పాకిస్తాన్కి చెందినవాడు, ఒక దౌత్యవేత్త యొక్క కుమారుడు. ఆయన అమెరికాకు వచ్చిన తర్వాత పేరు మార్చుకుని డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ అనేటటువంటి పేరుతో చలామణి అవుతూ ఉన్నాడు. ఈ డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ ఉరఫ్ దావూద్ గిలానీ, అదేవిధంగా తహవ్వుర్ రాణాలు కలిపి 2005-6 నుంచి మొదలుపెట్టి ముంబాయిలో ఏ ప్రాంతాల్లో దాడి చేయవచ్చు మొత్తము రెక్కీ చేశారు. ముంబై దాడులు జరిగినటువంటి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కావచ్చు, తాజ్ హోటల్ కావచ్చు, లియోపాల్డ్ కేఫ్ కావచ్చు, చాబాద్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ ద్వయం సెలెక్ట్ చేసినవే. వీళ్ళు మన దేశంలో వచ్చి కొందరు సుప్రసిద్ధ సినీ స్టార్స్ యొక్క, ముఖ్యంగా డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ అయితే మహేష్ భట్ కుమారుడితోటి కలిసి ఒకే జిమ్ములో వ్యాయామం చేసేవాడు. అంటే హై అండ్ హైఫై పీపుల్తో తిరుగుతూ ఉండేవాడు, సమాచారం సేకరిస్తూ ఉండేవాడు. తహవ్వుర్ రాణా కూడా ఇదే పనిలో ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కసాబ్, మిగతా 9 మంది ఎవరైతే పడవల్లో భారతదేశానికి వచ్చి ముందు జఖావ్ దగ్గర ఒక మన భారతీయ జాలరిని చంపేసేసి అతని పడవ తీసుకుని ముంబైకి వచ్చి ముంబైలో దిగి ముంబైలో దాదాపు 92 గంటల పాటు ముంబైలో విధ్వంసం సృష్టించినటువంటి ఈ బ్యాచ్ వెనుక కావలసినటువంటి సమాచారం వీళ్ళిద్దరూ ఇచ్చారు. ఈ మొత్తం 10 మంది హంతకులు ఎవరైతే ఉన్నారో, దాడి చేసిన వాళ్ళు, వీళ్లను డైరెక్ట్ చేసింది, వీళ్ళని ఏ రకంగా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పినటువంటి వాళ్ళు జకీర్ రెహమాన్ లఖ్వీ, హాఫిజ్ సయీద్. వాస్తవానికి జకీర్ రెహమాన్ లఖ్వీ పర్సనల్గా వీళ్ళని హ్యాండిల్ చేశాడని కూడా చెప్తారు. ఏదేమైనప్పటికీ సంఘటన జరిగింది 2008లో. 10 మంది ఉగ్రవాదుల్లో 9 మందిని మన వాళ్ళు హతమార్చారు. ఒక్క కసాబ్ దొరికాడు. కసాబ్ గనక దొరికి ఉండకపోతే ఇదేదో స్థానిక ఉగ్రవాద సంస్థ చేసినటువంటి దాడిగానే చలామణి అయ్యేది. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను హైదరాబాద్కి చెందినటువంటి ఊరు పేరు లేనటువంటి ఒక కాలేజీ పేరిట ఐడెంటిటీ కార్డ్స్ హిందూ పేర్లతో సంపాదించుకున్నారు. కసాబ్ దొరికి బ్రతికి
సజీవంగా దొరికిన కారణంగా వీళ్ళందరూ పాకిస్తాన్కి చెందిన వాళ్ళని తేలింది, వీళ్ళందరి ఐడెంటిటీ బయటపడింది, వీళ్ళందరినీ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి టేప్స్ భారతదేశానికి మన ఇంటెలిజెన్స్ సంస్థలు తీసుకొచ్చాయి. ఆ తర్వాత కేసు జరిగింది, కసాబ్కి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడడానికి ముందు కసాబ్కి చాలా కాలం భారత ప్రభుత్వం బిర్యానీ తినిపించింది. ప్రస్తుతము తహవుర్ రాణా మన దేశంలోకి వచ్చారు. అయితే తహవుర్ రాణా రావడం వెనుక కూడా చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఎందుకంటే డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీని అసలు భారతదేశంలో తేవడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా దీనిలో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిమోట్ లొకేషన్లో అతన్ని ఒక అజ్ఞాత ప్రదేశంలోంచి అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అతన్ని ముంబైకి చెందినటువంటి స్పెషల్ కోర్టు ఆయనని ప్రశ్నించింది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా తహవుర్ రాణాని పట్టుకోవడం జరిగింది. తహవుర్ రాణా కూడా ప్రస్తుతం అమెరికన్ జైల్లో ఉన్నారు. అయితే తహవుర్ రాణాని మన దేశానికి రప్పించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ రాగానే అతని విడుదల డేట్ ఖరారైంది. తదనుగుణంగా అతను ఏప్రిల్ 10వ తారీఖున భారతదేశానికి వచ్చారు. ఏం జరుగుతుంది? 160కి పైబడి వ్యక్తులు చనిపోయారు. కసాబ్కి శిక్ష పడిపోయింది. మిగతా 9 మంది ఉగ్రవాదులు చనిపోయారు. దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ 35 సంవత్సరాల జైలు శిక్ష అమెరికాలో అనుభవిస్తున్నాడు. అమెరికన్ ప్రభుత్వంతో కోఆపరేట్ చేసిన కారణంగా అతన్ని భారతదేశానికి ఇవ్వడం జరగటం లేదు. తహవుర్ రాణాని మాత్రము మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇతనికి ఇక్కడ శిక్ష పడితే జీవితకాలము తహవుర్ రాణా భారతదేశంలోనే జైల్లో ఉండవచ్చును, యావజ్జీవ కారాగార శిక్ష పడితే. అయితే రాబోయే రోజుల్లో మనకి పాకిస్తాన్ గురించిన చర్చ జరగబోతోంది. పాకిస్తాన్ ఏ రకంగా ఈ ఉగ్రవాద దాడిని ప్లాన్ చేసింది, ఎట్లా ఎగ్జిక్యూట్ చేసింది, ఎవరెవరు దానికి మన దేశంలో ఉండి సహకరించిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే వీళ్ళకి ఇండియన్ కాలేజీని ఐడెంటిఫై చేసి కాలేజీ పేరిట ఫేక్ ఐడెంటిటీ కార్డులను ఇవ్వడము, వాళ్ళకి ఇండియన్ ఐడెంటిటీని సృష్టించడము, ఇదంతా స్థానికుల మద్దతు లేకుండా జరగదు. ఈ రకంగా స్థానికంగా మద్దతు ఇచ్చినటువంటి కొందరు వ్యక్తులపైన కేసు నడిచింది. కానీ వాళ్ళపైన నేరం రుజువు కాలేదు. వాళ్ళపైన నేరం గనక రుజువు అయినట్టయితే వాళ్ళని ఫిక్స్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ ఏ రకంగా మొత్తం గేమ్ ప్లాన్ చేసింది, పాకిస్తాన్ ఏ రకంగా ఈ ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహించింది, ముఖ్యంగా లష్కర్ ఎ తోయిబాకి చెందినటువంటి జాకీర్ రెహమాన్ లఖ్వీ వీళ్ళందరూ ఐఎస్ఐకి అత్యంత సన్నిహితులు. కాబట్టి ఈ లింకేజెస్, ఈ ప్లానింగ్ ఎలా జరిగిందన్నది బయటపడవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ కేసులో ప్రధాన నిందితులుగా పాకిస్తాన్లో శిక్ష పడ్డట్టుగా చెబుతున్న వాళ్ళందరూ కూడాను హాయిగా బిడ్డల్ని కంటున్నారు. జైల్లో ఉన్న వాళ్ళు బిడ్డల్ని ఎలా కంటారు? పాకిస్తానీ జైళ్లలో ఉన్నారని ప్రకటన ఇచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం తెలియజేసింది. అటువంటి వాళ్ళు బిడ్డల్ని కంటున్నారు. అంటే ఇది అంతా కూడాను ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. 2008 ముంబై దాడుల వంటి దాడులు భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండాలన్నట్టయితే తహవుర్ రాణా నుంచి లభించే సమాచారం కీలక పాత్ర వహిస్తుంది. దానితో పాటు ఇటువంటి నెట్వర్క్లు మన దేశంలో ఏమేమి ఉన్నాయన్నది బయటపడుతుంది. మూడవది, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏ గుణపాఠాలు నేర్చుకోవాలన్నటువంటి పాయింట్ కూడా మనకి అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ రకంగా ఇంటర్నేషనల్ కుట్రలు, అంతర్జాతీయ కుట్రలు, 3-4 దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు, ముంబైలో దాడి చేసిన వాళ్ళు, వాళ్ళకి స్థానికంగా సహకరించిన వాళ్ళు, ఇటువంటి మల్టిపుల్ వ్యక్తులు ఉన్నటువంటి వాటి విషయంలో ఎక్స్ట్రాడిషన్, వాళ్ళని ఆ దేశం నుంచి మన దేశానికి తరలించే విషయంలో ఎటువంటి విధానాలు, ఒప్పందాలు ఉండాలి, మన దేశం వాళ్ళని వేగవంతంగా ఎలా తీసుకుని రావాలి. ఎందుకంటే 2008 నుంచి అంటే దాదాపు 16-17 సంవత్సరాల తరువాత అతను భారతదేశానికి రావటం జరుగుతోంది. డేవిడ్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీని కూడా దాదాపు 17-18 సంవత్సరాల క్రితం తరువాతే అతన్ని టెలిఫోనిక్ ప్రశ్నలు వేయటం జరిగింది, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రశ్నలు వేయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాలన్నట్లయితే దీని నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటామన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.